ఇక డాక్టర్ వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ లయన్ జయప్రసాద్. గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం వల్ల అనేక రకాలుగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారికి అవేర్నెస్ తీసుకువస్తున్నారు. కరోనా తర్వాత యువకులు హార్ట్అటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కూడా సూచిస్తున్నారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది సైబర్ క్రైమ్ల బారిన పడుతున్న వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పోలీసుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న డాక్టర్ జయప్రసాద్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జయప్రసాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ తాండూరు మనతో ఉన్నారు. మాట్లాడదాం, అనేక విషయాలు డాక్టర్ నుంచి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇవాళ చాలా మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యొక్క ఆరోగ్యం పట్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాటు వైద్యం ఎక్కువగా నమ్ముతున్నారు. అంటే తాండూరులో కూడా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు ఉంటాయి. సో ఇలాంటి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రజలలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు అన్ని సదుపాయాలు ఉంటాయి. మంచి ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉంటాయి, పండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకున్న కొన్ని అంటే ఆచారాల వల్ల స్మోకింగ్ కానీ, సిగరెట్ కానీ, వీటి వల్ల ఆల్కహాలే కానీ, అది కాకుండా వైద్యం మెయిన్గా మీరు అన్నట్టు నాటు వైద్యం అనేది చాలా కొన్ని సంవత్సరాలుగా రూరల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి చిన్న ఏజ్లో 10 years 15 years పిల్లలకు ఏదో తెల్ల పసకలు వచ్చినాయని జస్ట్ అది ఎనిమియా అండి. ఎనిమియా అంటే రక్తం తక్కువ ఉండడం. దానికి అవసరమైతే 2 ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంత అవసరమైతే బ్లడ్ పెడితే సరిపోయేదానికి వాళ్ళు పాపం తెలియక అమాయకంగా చెట్ల మందులు తాగడం వల్ల 6 years 10 years లివర్ సిరోసిస్ వచ్చేసి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. దీనికి మెయిన్ అంటే దీనికి ఏంటంటే అవగాహన లోపం అనేది తెలుస్తుంది. ఈ అవగాహన లోపం వల్ల వీళ్ళు తెలియక నాటు వైద్యాన్ని సంపాదించడము, వాళ్ళు ఏదో చెట్ల మంది ఇవ్వడము, దీనివల్ల కిడ్నీలు, లివరు, మిగతాన్ని చెడిపోవడం వల్ల చాలా ఆపత్కర పరిస్థితులు ఏం చేయలేక దీనా పరిస్థితుల్లో కిడ్నీ డయాలసిస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకు ఈ నాటు వైద్యం వల్ల కలిగే నష్టాలు మనం కరెక్ట్గా చెప్తే వాళ్ళు భయపడి వాళ్ళకు ఎడ్యుకేట్ అయ్యి కంపల్సరీ నాటు వైద్యం పోకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉందండి. సార్, ముఖ్యంగా క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి క్యాన్సర్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా అంటే మనం ఆ లక్షణాలు ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా మనకి ఏ విధంగా మనం టెస్ట్ చేయించుకోవాలి ఏంటి, ఆ అవేర్నెస్ కూడా ముఖ్యంగా గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది సార్? ఇవాళ చాలామంది అలాంటి క్యాన్సర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తెలిసి తర్వాత వాళ్ళు భయపడి ఆ వైద్యం ఉన్నప్పటికి కూడా కొంతమంది ఆ భయానికే కొంతమంది ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కూడా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. క్యాన్సర్ అనేది ఒకప్పుడు 70 years 60 years పైన వచ్చేది. కానీ ఈ రోజుల్లో నేను జనరల్ ప్రాక్టీస్లో కూడా చూస్తే 20-30 yearsకే మన ఆడవాళ్ళు అయితే గర్భసంచయ క్యాన్సర్ కానీ, లేదా బ్రెస్ట్ క్యాన్సరే కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, మగవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు అయితే ఈ నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కానీ, కొలాన్ క్యాన్సర్ కానీ, ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అవగాహన లోపమే. ముఖ్యంగా ఒక క్యాన్సర్ లక్షణాలు ఒక 5 సింపుల్గా చెప్తున్నాను. ఎక్కడి నుంచైనా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం, అంటే అంతే బ్లీడింగ్ అయినంత మాత్రాన ఇది కాదని, మలమూత్రం ద్వారా నుంచి రక్తం రావడం, నోటి నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తం రావాలంటే మనం జాగ్రత్త పడాలి. దాని మీద టెస్ట్ చేసుకోవాలి. లేదు కారణం లేకుండా బరువు తగ్గడం అంటే అఫ్కోర్స్ 2 విషయాలు ఉంటాయి. ఒకసారి ట్యూబర్క్యులోసిస్ కూడా బరువు తగ్గుతాము. బరువు తగ్గడం అనాలోచితంగా జరుగుతున్నప్పుడు కూడా మనం దాన్ని టెస్ట్లు చేయించుకోవాలి. మూడవది ఏంటంటే థైరాయిడ్ కావడం, కొద్ది దూరం నడవంగానే మనము ఆయాస పడిపోవడము, లేదంటే వీక్నెస్ కావడం, ఇది కూడా ఒక క్యాన్సర్ లక్షణం. సో ఈ క్యాన్సర్ లక్షణాలు అది కాకుండా మనకి ఇప్పుడు ముఖ్యంగా మన రూరల్ ప్రాంతాలు ఉండేది బీడీ స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్, వీళ్ళకు నోట్లో అల్సర్స్ అవుతాయండి. లూకెప్లేకే ఇవి అల్సర్స్ అవుతుంటాయి వైట్. ఇది వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏదో పుండ్లైనా సరే అని అక్కడెక్కడ మెడికల్ షాప్ లో తీసుకుంటారు. అల్సర్ కాస్త స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాసిస్ అయ్యి వాటి తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత మనము అంటే వాళ్ళకు స్టేజ్ దాటిన తర్వాత అంటే 4th stage మెటాస్టాసిస్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్ లో వస్తే మనం ఎంత చేసినా వాళ్ళ అంటే మన కాల పరిమితి అనేది చాలా తక్కువ ఉంటుంది బతకడం. ఫస్ట్ స్టేజ్ లో ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్ లో వస్తే, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిందంటే ఫస్ట్ స్టేజ్ లో వస్తే మనం మామూలుగా బ్రతకవచ్చు. గుర్తింపు ఈ ఫస్ట్ స్టేజ్ గుర్తింపబడాలంటే వాళ్ళు ఇలాంటి బరువు తగ్గడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే నోట్లో అల్సర్స్ కావడం కానీ, లేదన్నా చిన్న ట్యూమర్స్ చేతి మీద కానీ కాలు మీద వస్తే, ఇంకెంత దౌర్భాగ్యం అంటే రూరల్లో ఏదైనా గడ్డ వస్తే ఇది మాకు లక్ష్యం సార్, ఇది చిన్నప్పటి నుంచి ఉంది అన్న కాన్సెప్ట్ లో ఉంటారు. సరే అది బినైన్ అయితే ఏం పర్వాలేదు, కానీ అదే మ్యాలిగ్నెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. మెయిన్ గా మీ మెడలలో లింఫ్ నోడ్స్ వస్తుంటాయి, వాటిని కూడా వాళ్ళు కేర్లెస్ చేస్తుంటారు. సో ఇలాంటి ఏదైనా మన బాడీ మీద అనాలోచితంగా అకారణంగా ఏదైనా గడ్డలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక చిన్న అల్ట్రాసౌండ్, ఒక చిన్న మమ్మోగ్రాఫ్, ఒక చిన్న సిటీ స్కాన్ చేసుకుంటే మనం ప్రైమరీ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో గుర్తుపడితే మనం 100%
దాన్ని ట్రీట్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఈ చెట్ల మందులకు నాటు వైద్యం పోయి ఒకవేళ గుర్తింపబడ్డా కూడా మనము అలోపతి ట్రీట్మెంట్ కాకుండా నాటు వైద్యాలకు పోతే అది కాస్త కొద్ది రోజులు మెటాస్టాస్ స్టేజ్ 4th స్టేజ్ పోయినప్పుడు మనము వాళ్ళని బతికించడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సార్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, కిడ్నీలలో రాళ్ళు సార్ అంటే ముఖ్యంగా అంటే ఏ వయసు నుంచి ముఖ్యంగా అది సమస్య వస్తుంది, ఏ వయసు ఉన్న వారికి ఎక్కువ వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది సార్ కిడ్నీలలో రాళ్ళు రావడం వల్ల ఎందుకు వస్తుంది, ఒకవేళ ఆ విధంగా వస్తే దాన్ని మనం ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇది మంచి ప్రశ్న. అయితే కిడ్నీలో స్టోన్స్ అనేది కొన్ని కంజెంటల్ ఉంటే చిన్నపిల్లలు రావచ్చండి. లేదు అంటే ముఖ్యంగా ఇవి ఎక్కువ సమ్మర్లో వస్తుంటాయి. ఎందుకంటే మనం డిహైడ్రేషన్ అయిన వల్ల లోపల ఉండే ఫాస్ఫేట్స్ కానీ ఇవి కానీ మనము తినే పదార్థంలో అవి ఫిల్టర్ కాకుండా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతాయి. ఫిల్టర్ అయిపోతే మూత్రం నుంచి వెళ్ళిపోతాయి. సో ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకు చిన్నగా 5 mm 8 mm వరకు మూత్రంలో పడిపోతాయి. అంతేకాకుండా మనం 10 mm 15 mm 20 mm వరకు కూడా వస్తే అప్పుడు దాన్ని మనము ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది. URSL అని కానీ PCNL కానీ ఈవెన్ లేజర్తో కూడా చికిత్స అవుతుంది. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు, కిడ్నీ స్టోన్ వస్తే కిడ్నీ స్టోన్ పడడానికి అని నాటు వైద్యం పోతున్నారు. అది కిడ్నీల మీద ఎంత ఎఫెక్ట్ చూపెడుతుంటే 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. సో నేను చెప్పేది అంటే ఈవెన్ ట్రీట్మెంట్ చేసుకోకున్నా సరే కానీ నాటు వైద్యం చేసుకుంటే వల్ల దానివల్ల అపారమైన నష్టం కలుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. సో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలంటే ఈ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ మానేయడము, తగినంత మోతాదు కంటే దాదాపు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు మనం డైలీ తాగితే దాదాపు 90% కిడ్నీ స్టోన్స్ రాకుండా మనము పరిరక్షించుకోవచ్చు. సార్ ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ముఖ్యంగా అంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది యువత గేమ్స్ ఆడుకుంటూనే అక్కడెక్కడే కుప్పకూలి పోయి చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్లు కూడా పరీక్షించిన తర్వాత చనిపోయారని చెప్పేసి కూడా నిర్ధారణ చేస్తున్నారు. కారణం ఏంటి సార్? ముఖ్యంగా యువతలో ఎక్కువగా జరుగుతుంది, దాని కారణం ఏంటి? ఇది కూడా ఎందుకంటే ఈ కరోనా తర్వాత కొన్ని బాడీలో సిస్టమిక్ చేంజెస్ జరిగాయి. ముఖ్యంగా ఇదే కాకుండా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది బోన్స్ అని, తర్వాత DVT అని, ఇవన్నీ అంటే రక్తం అనేది పల్చగా ఉండే రక్తం కాస్త జిగటగా మారి అంటే గడ్డలుగా మారి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే ఏమవుతుందంటే దురదృష్టకరం ఏంటంటే పిల్లలు ఇప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు, వెయిట్ పెరుగుతున్నారు, వాళ్ళకు తల్లిదండ్రుల మీద ఆప్యాయతతో వాళ్ళ ప్రేమతో వాళ్ళని ఎవరు అంటే స్టాప్ చేయలేకపోతున్నారు. అసలు నడక అనేది మర్చిపోయారు. ముఖ్యంగా ఏముందంటే ఇంతకుముందు ఒక గేమ్స్ ఆడేది, లేదంటే ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత అసలు గేమ్స్ అనేది ఏదున్నా మొబైల్లోనే ఆడుతున్నారు. సో ఈ పిల్లలు అనేది వ్యాయామం అనేది జీరోగా మారింది. సో అలాంటి పిల్లవాడు సడన్గా అంటే వెయిట్ ఎక్కువ ఉన్న పిల్లవాడికి ఇమీడియట్గా క్రికెట్ ఆడదామన్న కాన్సెప్ట్ ఆ పంపింగ్ ఆఫ్ ది హార్ట్ దాంట్లో చిన్న బ్లడ్ క్లాట్ ఉన్న ఇమీడియట్గా హార్ట్ అటాక్ చేస్తూ ఉంది. కాబట్టి సాధ్యమైన తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే పిల్లలు వెయిట్ పెరగకుండా జంక్ ఫుడ్ తినకుండా ఖచ్చితంగా రోజు కొంత వ్యాయామం చేయాలి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఫస్ట్ ఆరోగ్యం తర్వాతనే చదువు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు చేసుకుందంటే ఆరోగ్యంతో వెయిట్ ఎక్కువ రాకుండా జంక్ ఫుడ్ తినకుండా వాళ్ళకి ప్రతి రోజు మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ వాళ్ళకు బయట ఫ్రీడమ్ ఇచ్చి ఆటలు నేర్పించడమో లేదంటే ఏదైనా గేమ్స్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది చాలా, లేదంటే మినిమం యోగానే చేయడం చేయాలి. లేకుంటే ఇలాగే మొబైల్స్ మీద ఉండి ఎటు తిరగకుండా ఇంట్లోనే సోఫాలో కూర్చుండి టీవీలు చూసుకుంటూ సడన్గా ఏదైనా ఆటలు ఆడితే ఈ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కొద్దిగా మనకు చెస్ట్ పెయిన్ వచ్చిన చిన్నపిల్లలు కాకుండా ఇప్పుడు ఇంతకుముందు అంటే 50-60 ఇయర్స్ తర్వాత చెస్ట్ పెయిన్ వస్తే గుండె అనుకునేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఎవరికి చిన్న చెస్ట్ పెయిన్ వచ్చినా నిర్భయంగా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం టెస్టులు చేయించుకొని లేదు అన్నప్పుడే మిగతా ప్రొసీడ్ కావాలండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి సలహాలు సూచనలు మీరు? సీజనల్ వ్యాధులు చూసంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎండాకాలం చూస్తే వడదెబ్బండి. చాలామంది ఎండాకాలంలో ఏమొస్తుంటారంటే మేము చిన్నప్పటి నుంచి నేను ఎండాకాలం పొలం పోతా సార్, ఇప్పుడేమొచ్చింది నాకు మొన్న పోగానే నాకు వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అంటే పరిస్థితులు వేరండి. ఆ కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉన్న పరిస్థితులు. నేను ముఖ్యంగా ఎండాకాలంలో ప్రతి ఒక్కరు చెప్పేది అంటే సాధ్యమైనంత వరకు 11 o'clock నుంచి 3 o'clock వరకు బయట పోకుండా ఉత్తమము. ఒక తప్పని పరిస్థితులు పోవాల్సి వస్తే మనం తడిబట్ట పైకేసుకోవడం కానీ, లేదంటే క్యాప్ పెట్టుకోవడం కానీ, లేదంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం, జర్నీ ఉంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా తగినంత మోతాదులో మనం వాటర్ తీసుకెళ్ళాలి. అది తీసుకోకపోవడం జరుగుతుంది. ఇక వర్షాకాలానికి ముఖ్యంగా వస్తే వర్షాకాలంలో ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వాటర్ తాగుతారు, అదో ఇబ్బంది. చెరువులో కానీ అక్కడ కానీ అది ఇక సరే తాగే ముందర కంపల్సరీ కాచుకొని తాగాలి. ఇప్పుడు లక్కీలు ఏంటంటే వాటర్ ఫిల్టర్స్ వచ్చినాయి, అందరూ పెట్టుకుంటారు. ఒకవేళ బావి నుండి కానీ బోర్ నుంచి తీసుకుంటే అవి మేము చాలా రోజుల నుంచి తాగుతున్నాం అన్న కాన్సెప్ట్ లేకుండా బయట నుంచి ఎక్కడ వాటర్ తీసుకున్నా ఇంట్లో ఫస్ట్ కాచాలి. కాచి 1 hour బాగా వేడి చేసిన తర్వాత ఆ దినమంతా ఆ వాటర్ యూజ్ చేసుకుంటే మనకి లూజ్ మోషన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదంటే వాంతులు కానీ ఇలాంటి జబ్బులకు బారిన పడకుండా ఉంటాం. చూస్తున్నాం కదా డాక్టర్ జయప్రసాద్ గారు, ఆయన IMA ప్రెసిడెంట్గా
తాండూరులో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు ఆయన నుంచి లయన్ జయప్రసాద్ గారికి పేరుంది. సో చాలా కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవగాహన కూడా కల్పిస్తున్నారు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ కిడ్నీ సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల నాటు వైద్యం తీసుకొని ఎంతోమంది ప్రమాదాల బారిన పడిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన చలించిపోయారు. సో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తే ఈ వైద్యం సంబంధించి వాళ్ళలో కూడా కొంత మార్పు వస్తుంది అని చెప్పేసి కూడా గ్రహించిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తున్నారు డాక్టర్ జయప్రసాద్ గారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదుల్ రాజు న్యూస్, తాండూరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక మృతుడు గాజువాక జీవీఎంసీ ట్యాక్స్ కలెక్టర్ జి పాలవెల్లిగా గుర్తించారు. పాలవెల్లి మృతదేహం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. రేపు విశాఖకు తరలించనున్నారు. అయితే విశాఖ కుర్మనపాలెంలో పాలవెల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది? సంజన, ఈ రోజు జరిగిన ఘటన నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క ఘటన అయితే జరిగింది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ విశాఖపట్నం గాజువాక పరిధిలో జీవీఎంసీలో ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తున్న అతను మృతి చెందడం అయితే జరిగింది. అక్కడ ఈ జి పాలవెల్లి అనే అతను వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఒక 5 members తో కలిసి ఈ యొక్క కేదార్నాథ్ వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ కేదార్నాథ్ అయితే అక్కడికి వెళ్ళారు సంజన. అకస్మాత్తుగా అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఇక్కడ ఉన్న దీనికి అక్కడ ఉన్న దీనికి చాలా తేడా ఉంటుంది కనుక ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళకి అందకపోవడంతో అక్కడ కాస్త అస్వస్థతకు లోనవ్వడం అయితే జరిగింది. అలా అస్వస్థతకు లోనవుతూ దాదాపు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోయిన విషయాన్ని అయితే స్థానికంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే ఇక్కడ సమాచారం అందించారు. వాళ్ళని అక్కడ కేదార్నాథ్ నుండి ఢిల్లీ తీసుకురావడం అయితే ఉదయానికి అయితే జరిగింది. ఈ రోజు సాయంత్రం గాని రేపు ఉదయానికి గాని విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంటుంది. మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అక్కడ నుండి తీసుకురావడానికి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తున్న విషయాన్ని అయితే మాకు తెలియజేస్తున్నారు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు తగ్గించాలని, అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు. నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదన్నారు. ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారన్న ఆయన తాము కిలో 60 ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,25,00,000 ఉన్నాయన్నారు. అయితే పక్క రాష్ట్రం వారికి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని, అందరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు?
ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఇక బుగ్గమఠం భూములు కబ్జాకు గురయ్యాయి. తిరుపతిలోని మారుతినగర్, రాయల్ నగర్ లో బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎంత మేర ఆక్రమించారో ఇంకా తేలాల్సి ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. 3.8 ఎకరాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించారని, ఇదే విషయంపై గతంలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్లు వివరించారు. అటు తమ నోటీసులకు పెద్దిరెడ్డి ఇంకా స్పందించలేదని మఠం అధికారులు చెప్తున్నారు. అంతేకాదు జగన్ జమానాల్లోనే బుగ్గమఠం భూముల్లో నుంచి తన ఇంటికి వెళ్లేందుకు పెద్దిరెడ్డి రోడ్డు నిర్మించుకున్నారని తెలిపారు. బుగ్గమఠం భూములు కబ్జాకు గురయ్యాయి. తిరుపతిలోని మారుతినగర్, రాయల్ నగర్ లో బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎంత మేర ఆక్రమించారో ఇంకా తేలాల్సి ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. రెడ్డిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఉంటున్న మారుతినగర్ ఇంటి నివాసం ఉంటున్న మొత్తం 14 ఎకరాల 98 సెంట్లలో భూమి అన్యాకృతమైందని చెప్పేసి ఇప్పటికే అధికారులు, సర్వే అధికారులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎందుకంటే మొన్న మే 3వ తేదీన సర్వే అధికారులు, డిప్యూటీ సర్వే అధికారులతో పాటు పోలీసు అధికారుల సమక్షంలో మొత్తం కూడా ఎక్కడైతే ఈ భూమి అన్యాకృతమైందో దాంట్లో సర్వే నిర్వహించారు. ఎందుకంటే ఎండోమెంట్ అధికారులు ఆదేశాల మేరకు అక్కడికి సర్వే చేపట్టిన అధికారులు మొత్తం 14 ఎకరాల 98 సెంట్లలో అన్యాకృతమైంది. అది దాంట్లో 3 ఎకరాల 38 సెంటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఆధీనంలో ఉందని చెప్పేసి అక్కడ పశుగ్రాసం అదేవిధంగా ఆవులు తెచ్చుకుంటూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ సర్వే అధికారులు తేల్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు కూడా అందజేశారు. అయితే ఆ నోటీసులు కూడా స్పందించకపోవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సర్వే రిపోర్ట్ ని అందించడం జరిగింది. అయితే దాంట్లో ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ఆక్రమించుకున్న స్థలంలో మున్సిపల్ అధికారుల నిధులతో కూడా 9,98,000 రూపాయలు సూచినట్టు కూడా తెచ్చినట్టు కూడా ఇప్పటికే సర్వే అధికారులు గుర్తించారు. ఈ మొత్తం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన స్పందన లేకపోవడంతో అతనిపై యాక్షన్ తీసుకోవాలని అయితే అనేక సమాచారంతో ఉంది. అయితే ఇప్పటికే పోలీసు అధికారులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోలీసు బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఏదైనప్పటికీ మొత్తం ఈ రాయల్ నగర్ లోని 14 ఎకరాల్లో అన్యాకృతమైందని చెప్పేసి గత ప్రభుత్వ ఆయనలోనే అక్కడ 10 లక్షలకు సంబంధించి సీసీ రోడ్లు నిర్మించారు. ఇదంతా కూడా బుగ్గమఠానికి సంబంధించింది సర్వే అధికారులు తేల్చారు. అయితే తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా బుగ్గమఠం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి మతం భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అన్యాకృతమైన భూములను సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే కొంతమంది ఎండోమెంట్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సర్వే అధికారులు కూడా పోలీసు అధికారుల సమక్షంలో మొత్తం కూడా అక్కడ సర్వే నిర్వహించిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో మాత్రం 3 ఎకరాల 80 సెంట్లు మాత్రము ఆధీనంలో ఉంది. దాన్ని సరైన నిధి తేల్చాలని చెప్పేసి కూడా
ఎండోమెంట్ కమిషనర్ అయితే కలపడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడంతా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు చూస్తున్నారు. అది ఏమవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ కిరణ్, దీనిపై అక్కడున్న సర్వే ఆఫీసర్స్ ఏమంటున్నారు? అంటే దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలతోనే సర్వే అధికారులు కూడా సర్వే చెబుతారు. ముఖ్యంగా రాయల్ నగర్ లోని 314 1 అదేవిధంగా 314 అంటే పలు సర్వే నెంబర్ లో కూడా మొత్తం 14 ఎకరాలు గుర్తించినట్టు కూడా ఇప్పుడే సర్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే మూడున బుక్కుమటకు సంబంధించిన వీడియో కావచ్చు, అదేవిధంగా పోలీస్ సమక్షంలోనే సర్వే నిర్వహించారు. అయితే జిల్లా సర్వే కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా సర్వే అధికారులు అక్కడికి వచ్చి సర్వే చేసిన అనంతరము ఇది ఖచ్చితంగా 14 ఎకరాలకు పైనే ఇక్కడ అన్యాక్రయితమని చెప్పేసి మాత్రం సర్వే అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ కమిషనర్ ఆదేశించి కూడా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ అయితే ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ నోటీసులు ఇచ్చిన బుక్కుమటం అధికారులు సరిగా సమాధానం రాకపోవడంతో ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సర్వే అధికారులు అయితే నివేదించినట్టు తెలుస్తుంది. అయితే గతంలో మనం చెప్తున్నట్టు ఏదైతే ఇప్పుడు 14 ఎకరాలు సర్వే భూమి దాంట్లో అన్యాకృతమైంది, దాంట్లో గతంలో మున్సిపల్ అధికారుల నిధులతో కూడా 9,50,000 రూపాయలతో అక్కడ సిసి రోడ్లు కూడా నిర్మించారని చెప్పేసి కూడా గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో నోటీసులు అందజేశారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నోటీసులు తీసుకోలేదు, సంబంధం లేదు అంటూ కూడా తెలుస్తుంది. అయితే మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాకిస్తాన్పై ఆగ్రహం అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై కేంద్రం దాడి చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్లోని కరాచీ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ కూడా విశాఖలో నిరసనలు జరిగాయి. పెహల్గాం దాడి నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ విశాఖలో హిందూ జన జాగరణ సమితి నిరసనలు చేపట్టింది. ఈ గ్రూపు కార్యకర్తలు కరాచీ బేకరీ వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. వాటిలో కరాచీ పేరు తొలగించి భారత్ ను గౌరవించాలని నినాదాలు ఉన్నాయి. జాతీయ జెండాలతో జాగరణ సమితి కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. भारत माता की 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 कराची बेकरी పేర్లను వెంటనే వందే మాతరం భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు తొలగించాలి భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు తొలగించాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్